కోవిడ్ కొత్త వేరియంట్ వచ్చిందట. సికాడా అట దాని పేరు. కరోనా. అమెరికా సహా 20కి పైగా దేశాల్లో ఇది విస్తరిస్తుందట. నిశితంగా గమనిస్తున్న ఆరోగ్య శాఖ అధికారులట. ఇదెక్కడి పాపం మళ్ళోటి తయారైంది. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్ళీ భయపెడుతోంది. సికాడా BA.3.2 అట అనే కొత్త వేరియంట్ రూపంలో అనేక దేశాల్లో విస్తరిస్తున్నదట. అమెరికాతో సహా 20కి పైన దేశాల్లో సికాడా వేరియంట్ విస్తరిస్తున్నది. ఈ కొత్త వేరియంట్ కారణంగా భారత్లో కోవిడ్ కేసుల్లో ఎలాంటి పెరుగుదల కనిపించినప్పటికీ ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం పరిస్థితిని గమనిస్తున్నారు. ఈ BA.3.2గా పిలిచే ఈ సికాడా వేరియంట్ ఒమిక్రాన్ కుటుంబానికి చెందిందట. 2022లోనే కనుమరుగైన ఈ ఒమిక్రాన్ జాతి తాజాగా మళ్లీ రూపాంతరం చెంది పుట్టుకొచ్చిందట. దీని స్పైక్ ప్రోటీన్లో 70 నుంచి 75కు పైగా మార్పులు సంభవించినట, మ్యుటేషన్ చెందిందట. సాధారణ కోవిడ్ వేరియంట్ల కంటే ఇది భిన్నంగా ఉండడం ఆందోళన రేపుతున్నదట. గతంలో వచ్చిన వ్యాక్సిన్లు లేదా ఇన్ఫెక్షన్ల ద్వారా మన శరీరంలో ఏర్పడిన యాంటీబాడీల నుంచి సులభంగా ఇది తప్పించుకునే అవకాశం ఉందని ఆరోగ్య రంగ నిపుణులు భావిస్తున్నారు. పాత ఒమిక్రాన్ రకాలతో పోలిస్తే ఇది వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వైరస్లోని ఉత్పరివర్తనాలు మరింత ప్రాణాంతకంగా మారవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారట. ఈ కొత్త వేరియంట్ను అమెరికాలో గుర్తించారు. యూరప్, ఆసియా దేశాల్లో కూడా ఈ వైరస్ బయటపడ్డది. ఈ కొత్త వేరియంట్ వల్ల కోవిడ్ కేసులు విస్తృతంగా పెరుగుతున్నట్లు ఎక్కడా నమోదు కాలే. ఈ సికాడా వేరియంట్ సోకిన వారిలో జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, కొందరిలో తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని గుర్తించారు. ఈ వేరియంట్ తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందని సూచించే ఆధారాలేమీ ఇప్పటికీ లేవు. భారత్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారట. ఇంకా మనకైతే ప్రమాదం లేదు, వచ్చినా ఎదుర్కోవాలి, అంతకుమించి ఆప్షన్ లేదు. కోవిడ్ కొత్త వేరియంట్ వచ్చిందట. సికాడా అట దాని పేరు. కరోనా. అమెరికా సహా 20కి పైగా దేశాల్లో ఇది విస్తరిస్తుందట. నిశితంగా గమనిస్తున్న ఆరోగ్య శాఖ అధికారులట. ఇదెక్కడి పాపం మళ్ళోటి తయారైంది. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్ళీ భయపెడుతోంది. సికాడా BA.3.2 అట అనే కొత్త వేరియంట్ రూపంలో అనేక దేశాల్లో విస్తరిస్తున్నదట. అమెరికాతో సహా 20కి పైన దేశాల్లో సికాడా వేరియంట్ విస్తరిస్తున్నది. ఈ కొత్త వేరియంట్ కారణంగా భారత్లో కోవిడ్ కేసుల్లో ఎలాంటి పెరుగుదల కనిపించినప్పటికీ ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం పరిస్థితిని గమనిస్తున్నారు. ఈ BA.3.2గా పిలిచే ఈ సికాడా వేరియంట్ ఒమిక్రాన్ కుటుంబానికి చెందిందట. 2022లోనే కనుమరుగైన ఈ ఒమిక్రాన్ జాతి తాజాగా మళ్లీ రూపాంతరం చెంది పుట్టుకొచ్చిందట. దీని స్పైక్ ప్రోటీన్లో 70 నుంచి 75కు పైగా మార్పులు సంభవించినట, మ్యుటేషన్ చెందిందట. సాధారణ కోవిడ్ వేరియంట్ల కంటే ఇది భిన్నంగా ఉండడం ఆందోళన రేపుతున్నదట. గతంలో వచ్చిన వ్యాక్సిన్లు లేదా ఇన్ఫెక్షన్ల ద్వారా మన శరీరంలో ఏర్పడిన యాంటీబాడీల నుంచి సులభంగా ఇది తప్పించుకునే అవకాశం ఉందని ఆరోగ్య రంగ నిపుణులు భావిస్తున్నారు. పాత ఒమిక్రాన్ రకాలతో పోలిస్తే ఇది వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వైరస్లోని ఉత్పరివర్తనాలు మరింత ప్రాణాంతకంగా మారవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారట. ఈ కొత్త వేరియంట్ను అమెరికాలో గుర్తించారు. యూరప్, ఆసియా దేశాల్లో కూడా ఈ వైరస్ బయటపడ్డది. ఈ కొత్త వేరియంట్ వల్ల కోవిడ్ కేసులు విస్తృతంగా పెరుగుతున్నట్లు ఎక్కడా నమోదు కాలే. ఈ సికాడా వేరియంట్ సోకిన వారిలో జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, కొందరిలో తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని గుర్తించారు. ఈ వేరియంట్ తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందని సూచించే ఆధారాలేమీ ఇప్పటికీ లేవు. భారత్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారట. ఇంకా మనకైతే ప్రమాదం లేదు, వచ్చినా ఎదుర్కోవాలి, అంతకుమించి ఆప్షన్ లేదు.